ఇండియా ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 టెస్టుల సిరీస్ జూన్ 20 నుండి ప్రారంభం కానుంది. ఈ టెస్ట్ సిరీస్ కోసం టీమిండియా ఇప్పటికే స్క్వాడ్ ను ప్రకటించింది. ఈ స్క్వాడ్ తాజాగా ఇంగ్లాండ్ బయలుదేరింది. రోహిత్, కోహ్లీ, అశ్విన్ ఈ ముగ్గురు క్రికెటర్లు రిటైర్మెంట్ ప్రకటించడంతో కొంతమంది యువ ఆటగాళ్లకు ఈ సిరీస్ లో చోటు లభించింది. దీంతో కొత్త కెప్టెన్ గిల్ నాయకత్వంలో ఈ కొత్త జట్టు ఇంగ్లాండ్ గడ్డపై ఎలా ఆడుతుందనే ఆతృత అందరిలోనూ నెలకొంది. చాలా మంది ఈ సిరీస్ లో కేఎల్ రాహుల్ అలానే కరుణ్ నాయర్ పై ఎక్కువ అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఆ ఆలోచనకు విరుద్ధంగా మైకేల్ క్లార్క్ మరొక ఆటగాడిపై తనదైన శైలిలో విశ్లేషణ చేస్తూ ఇంగ్లాండ్ సిరీస్ లో అతడే సూపర్ స్టార్ అవుతాడంటూ జోస్యం చెప్పాడు. మైకేల్ క్లార్క్ ఏమన్నాడంటే, చాలా మంది ఇంగ్లాండ్, ఇండియా మధ్య జరగబోయే టెస్ట్ సిరీస్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ టెస్ట్ సిరీస్ టీమిండియాకు చాలా ప్రత్యేకం. ఎందుకంటే భారత జట్టు దిగ్గజ ఆటగాళ్లు లేకుండా చాలా సంవత్సరాల తర్వాత మొదటిసారిగా విదేశీ పర్యటన చేస్తుంది. ఈ నేపథ్యంలో అందరి కళ్ళు కూడా టీమిండియా పైనే ఉన్నాయి. అయితే ఈ టీమిండియా జట్టులో ఎవరు బాగా ఆడబోతున్నారనే చర్చ విపరీతంగా జరుగుతోంది. చాలా మంది సీనియర్ ఆటగాళ్లైన కేఎల్ రాహుల్ అలానే కరుణ్ నాయర్ పేర్లు బ్యాటింగ్ లో చెబుతున్నారు. నా వరకు అయితే నేను మరొక ఆటగాడు ఈ సిరీస్ లో సరికొత్త బ్యాటింగ్ సంచలనంగా మారడం ఖాయమని భావిస్తున్నాను. ఆ యువ ఆటగాడే సాయి సుదర్శన్. ఈ యువకుడు సరికొత్త సూపర్ స్టార్ అని ఖచ్చితంగా చెప్పగలను. నాకు తెలిసి నెంబర్ 3 పొజిషన్ కు సరిగ్గా సరిపోతాడు. సాయి సుదర్శన్ కేవలం టెస్టులకు మాత్రమే కాదు, భవిష్యత్తులో టీ20లు అలానే వన్డే జట్టులో కూడా 3వ స్థానంలో ఆడగలడు. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. IPL 2025 సీజన్ లో సుదర్శన్ అసాధారణ పర్ఫార్మెన్స్ చేశాడు. 15 మ్యాచ్ల్లో 759 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్నాడు. దానికి తోడు ఎన్నో అవార్డులు సాధించాడు. టెక్నికల్ గా అద్భుతమైన షాట్లు ఆడుతున్నాడు. ఎలాంటి ఒత్తిడి సమయంలోనైనా ఆ ఒత్తిడిని తట్టుకుని నిలబడి బ్యాటింగ్ చేయగలగడం, జట్టును గెలిపించే బాధ్యత తీసుకోవడం అతడి ప్రత్యేకత. ఎక్కడా ఆతృత పడడం లేదు. సమయానికి తగ్గట్లు అతడి షాట్ సెలక్షన్ అద్భుతం. స్కోర్ బోర్డును వేగంగా పెంచే విధానం అమోఘం. నా దృష్టిలో ఇంగ్లాండ్ సిరీస్ లో టీమిండియాకు దొరకబోయే సరికొత్త సూపర్ స్టార్ సాయి సుదర్శన్ అనిపిస్తుంది. సాయి సుదర్శన్ విషయంలో ఇంగ్లాండ్ కూడా జాగ్రత్తగా ఉండాలి. సాయి సుదర్శన్ కనుక త్వరగా అవుట్ చేయకపోతే ఇంగ్లాండ్ జట్టుకు కష్టాలు తప్పవంటూ మైకేల్ క్లార్క్ హెచ్చరించాడు. మైకేల్ క్లార్క్ చేసిన ఈ విశ్లేషణపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.